Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's video is about Tri Services All Women. They are doing a beautiful world around trip from all the forces. Why this is very important is this is world may first time. ప్రపంచంలో మొదటిసారి all women category people are going. So that is the most important point that you have to clearly understand here. సో దీంట్లో ఫ్యాక్చువల్ డేటా చాలా ఉంది, మ్యాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, వై దోస్ పర్టికులర్ రీజన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకుని చేసుకుంటే చాలా బాగుంటుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఫస్ట్ ఇట్స్ అ హిస్టారిక్ మైల్ స్టోన్ ఇన్ డిఫెన్స్ అండ్ మన కాన్సన్ట్రేషన్ అంతా జెండర్ మాట. సో డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఫ్లాగ్డ్ ఆఫ్ ద సముద్ర ప్రదక్షిణ ఫ్రమ్ గేట్వే ఆఫ్ ఇండియా ముంబై నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. Therefore, very important point for prelims. ఇది ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ వేర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ముగ్గురు కలిసి చేస్తున్నారు. సో ఆర్మీ, నేవీ యాజ్ వెల్ యాజ్ ఎయిర్ ఫోర్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై 10 women officers for such a great expedition. అయితే ఇండియన్ ఆర్మీ వెజల్ త్రివేణి, ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్. ఇట్స్ అ 50-foot ఇండిజినస్లీ బిల్ట్ యాట్ షోకేసింగ్ ఆత్మనిర్భర్ భారత్. వై దిస్ వెరీ ఇంపార్టెంట్? ఇండిజినస్లీ బిల్ట్ కాబట్టి వెరీ ఇంపార్టెంట్. స్కోప్ ఫర్ ఫిలిమ్స్ క్వశ్చన్ ఇస్ 3 స్టార్ మాక్సిమం. ఏ ఫ్లైట్లో వెళ్తున్నారు అనేది వెరీ ఇంపార్టెంట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, ఇది ఓవరాల్ మ్యాప్ వాళ్ళు చేసేది. కానీ ఈ ప్రాజెక్ట్ ఉట్టి సరదైన ట్రిప్ కాదు, ఎందుకంటే చాలా వెదర్ ఫ్యాక్టర్స్, జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి దీంట్లో హై వాటర్స్, హై టైడ్స్, డేంజరస్ జోన్స్ అన్నీ ఉన్నాయి. సో దాని లిస్ట్ ఇది. ఇట్స్ నాట్ జస్ట్ అ సెయిల్ బోట్. ఇక్కడ ఏంటంటే ఆల్ ద థింగ్స్ ఆర్ వెరీ అన్ప్రిడిక్టబుల్, వెరీ డేంజరస్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఫ్యూరియస్ 40 degrees south to 50 degrees south, roaring 50s, 50 degrees to 60 degrees south latitude, screaming 60s, 60 degrees to and beyond. ఇవన్నీ వెరీ డేంజరస్ జోన్స్. ఇవన్నీ ఈ జోన్స్ని సర్కమ్నావిగేట్ చేసుకుంటూ వెళ్ళాలి ఇదంతా. సో ఇట్స్ అ డేంజరస్ మిషన్, బట్ వాట్ ఇట్ షోస్ ఇస్ హౌ అవర్ ఇండియన్ ఉమెన్ ఆర్ సో స్ట్రాంగ్. మన ఆఫీసర్స్ ఎంత స్ట్రాంగ్ ఉన్నారో this will represent. So that is a perspective in which you have to think about all these things. This talks about resilience factor, strength factor and gender factor. మీరు చూసుకుంటే ట్రిప్లో సముద్ర ప్రదక్షిణ ట్రై సర్వీసెస్ ఇది ఇక్కడి నుంచి అట్లా స్టార్ట్ అయ్యి న్యూజిలాండ్ 7,662 meters, ఆస్ట్రేలియా, దెన్ ఇండియా, చూసారా ఇట్లా వెళ్ళి ఇదంతా ఇక్కడికి వచ్చి ఇలా వచ్చి మళ్ళీ చుట్టూ తిరిగి ఇక్కడికి రావాలి. అండ్ ఈ ప్రాసెస్లో ఇట్ కవర్స్ ద ఈక్వేటర్ ట్వైస్, 2 సార్లు ఈక్వేటర్ని కవర్ చేయడం జరుగుతుంది. సో దట్ షోస్ ద రెసిలియన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ద ఇండిజినస్లీ బిల్ట్ యాచ్ అండ్ అవర్ 10 స్ట్రాంగ్ గ్రేట్ ఆఫీసర్స్. సో అండ్ ముగ్గురు టీమ్స్ అందరూ కలిపి చేస్తున్నారు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్, గ్లోబల్ అండ్ స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ ఆర్టికల్లో? ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పెడిషన్ ఇన్ వరల్డ్ వైడ్. నో అదర్ ట్రై సర్వీస్ ఉమెన్ హ్యాస్ డన్ దిస్ ఇన్ ద వరల్డ్. అందుకే ప్రిలిమ్స్కి చాలా ఇంపార్టెంట్, మెయిన్స్కి కూడా చాలా ఇంపార్టెంట్. మొత్తం ఇట్ కవర్స్ 26,000 nautical miles, which is around 48,000 kilometers in 9 months. That is a program. It crosses the equator twice, rounds 3 great capes. What are those capes are very important. Cape Leuven, ఆస్ట్రేలియాలో, కేప్ హార్న్ సౌత్ అమెరికాలో, కేప్ ఆఫ్ గుడ్ హోప్ ఆఫ్రికాలో. ఈ మూడింటిని కూడా కవర్ చేయడం జరుగుతుంది ఇన్ దిస్ బ్యూటిఫుల్ జర్నీ. సో ఇవి చాలా ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ అండ్ రఫ్ సీస్ ఇక్కడ, అండ్ దట్ షోస్ మన వాళ్ళు ఎంత రెడీగా ఉన్నది క్లియర్గా కనపడుతుంది ఈ విషయంలో. సో అది మేజర్ ఫ్యాక్టర్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. అయితే దీంట్లో మనం చూసుకుంటే సింబల్ ఆఫ్ నారీ శక్తి, ఉమెన్ పవర్, దట్ ఈస్ వాట్ వీఆర్ షోయింగ్ ద వరల్డ్ దట్ అవర్ ఇండియన్ ఉమెన్ ఆఫీసర్స్ ఆర్ ఖతర్నాక్, దే ఆర్ రెడీ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ గ్రేట్ థింగ్స్ అని చూపించడానికి జెండర్ పారిటీలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో inclusivity in armed forces is what is being represented. So Navy's 2017 all women previously chesam, Navika Sarga Parikrama expedition INS Tarinilo cheyadam jarigindi. So this gives a scope for a prelims question. So దీని వల్ల ఏమవుతుందంటే India's success especially in combat roles, fighter pilots, command roles in Navy reflects India's commitment to UN Sustainable Development Goal 5, which is talking about gender equity. So this is also being covered. సో ఇది కూడా మనం కవర్ చేస్తున్నాం విత్ దిస్ ఎక్స్పెడిషన్. అండ్ ఫైనల్లీ స్ట్రాటజిక్ అండ్ సాఫ్ట్ పవర్ ఇంపాక్ట్. దానివల్ల ఇండియా మెరిటైమ్ పవర్ స్ట్రెంగ్త్ విత్ జెండర్ ఇంక్లూజివిటీ, ఈ రెండింటిని కాంబినేషన్గా చూస్తున్నాము.
దానివల్ల ఇండియాస్ ఆర్మ్ ఫోర్సెస్ గ్లోబల్గా చాలా ప్రోగ్రెసివ్ అండ్ మోడర్న్ అని మనం ఇమేజ్ ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఇట్ ఈస్ రియల్ ఆల్సో. సో ఇమేజ్ ప్లస్ రియాలిటీ రెండింటిని కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఆల్సో ప్రెజెంట్స్ టు ద వరల్డ్ అబౌట్ ఇండిజినస్ షిప్ బిల్డింగ్ కెపాసిటీ, ఎస్పెషల్లీ ఫర్ మెరిటైమ్ సెల్ఫ్ రిలయన్స్. దానివల్ల వేరే కంట్రీస్ మనకు ప్రాజెక్ట్స్ తీసుకొస్తారు. అండ్ జెండర్ ప్యారిటీ, జెండర్ ఈక్విటీ కూడా ఉంది కాబట్టి మోర్ నమ్మకం పెరుగుతుంది దాని మీద. సో ఎన్హాన్సెస్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ సచ్ సర్కమ్లాగ్ ఇట్లాంటి ఎక్స్పిడిషన్స్ చేయడం వల్ల. అండ్ గ్లోబల్ నేవీస్ అండ్ మెరిటైమ్ ఇన్స్టిట్యూషన్స్ మన దగ్గర నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. దట్ ఉమెన్ షుడ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ఆల్ ద జెండర్ ఈక్విటీ ప్రోగ్రామ్స్. సో టైమ్ లైన్ లెగసీ చూసుకుంటే ఎక్స్పిడిషన్ ఫ్లాగ్ ఆఫ్ సెప్టెంబర్ 25 ఫ్రమ్ ముంబైలో స్టార్ట్ చేస్తారు. రిటర్న్ May 26 ముంబైలో స్టార్ట్. 9 months ప్రోగ్రామ్ ఫేసింగ్ స్టార్మ్స్, ఐస్బర్గ్స్ అండ్ ఐసోలేషన్. ఈ మూటిని తట్టుకునే శక్తి అమ్మాయిలకి, తల్లులకి, బిడ్డలకి ఉంటుంది కాబట్టి దిస్ ఇస్ వాట్ వీఆర్ షోయింగ్. సో ఉమెన్స్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్, గ్లోబల్ విజన్ అండ్ డిఫెన్స్ ఇన్నోవేషన్. దీనివల్ల ఏమవుతుంది, ఐఎన్ఎస్సి టర్నీ తర్వాత మళ్ళీ చేయడం జరిగింది అండ్ 23లో లెడ్ బై ఉమెన్. అండ్ వీఆర్ కన్సిస్టెంట్లీ షోయింగ్ దట్ వీ బిలీవ్ ఇన్ అవర్ ఉమెన్ ఆఫీసర్స్. సో జెండర్ డిస్క్రిమినేషన్ కంటే జెండర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా చాలా చూపిస్తున్నామని ఈ ఆర్టికల్ నుంచి మనం తెలుసుకోవాలి. దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఫిలిమ్స్, సో కీప్ దిస్ ఇన్ మైండ్. సో ఈ ఆర్టికల్ ఫర్ ఆల్ ద ఉమెన్ ఆఫీసర్స్ హు ఆర్ అబౌట్ టు ప్రిపేర్ యూపీఎస్సీ, దిస్ షుడ్ బి యువర్ ఇన్స్పిరేషన్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. సో ప్లీజ్ కాన్సన్ట్రేట్ అ లాట్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్. ఇది కాకుండా we are going to launch a batch on September 22nd. It's a 2-year long UPSC slow and steady win series concept. ప్రశాంతంగా కూర్చొని మంచిగా చదువుకోండి, మంచిగా స్కోర్ తెచ్చుకోండి. దీంట్లో మనం జనరల్ స్టడీస్, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటి కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ విల్ బి ప్రొవైడింగ్ విత్ NCERT క్లాసెస్ అండ్ విల్ బి ప్రొవైడింగ్ విత్ 19 స్టాటిక్ బుక్స్ విత్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ 1-to-1 మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఎక్స్పర్ట్ గైడెన్స్తో ఎక్స్పర్ట్గా మీకు చెప్పడం జరుగుతుంది. రికార్డెడ్ క్లాసెస్ విల్ బి ప్రొవైడెడ్ టు యూ, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. And if you miss any classes, and then practice questions in both prelims as well as mains చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ఎక్స్క్లూజివ్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ లింకింగ్ ఆల్ ద థింగ్స్ దట్ యు హావ్ రెడ్. ఈ చదువుకున్నవన్నీ కూడా మీరు చదువుకోవాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ బేసిక్ థింగ్స్ వల్ల స్టాటిక్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది, కరెంట్ అఫైర్స్ క్లాస్ వల్ల డైనమిక్ ఇన్ఫర్మేషన్ రెడీగా ఉంటుంది. సో కాంబినేషన్ ఆఫ్ దీస్ టూ విల్ గివ్ యూ యూపీఎస్సీ సక్సెస్. సో ఇది మేము కోరుకుంటున్నాం మీ దగ్గర నుంచి. స్లో అండ్ స్టడీ విన్ సిరీస్ మెల్లగా వెళ్ళి we have to do great things. That is the whole point. So if you have any queries, you can call 8121191985 or you can mail www.shriyamsayas.com. And don't forget, the date is on September 22nd. So that's all for today. Shawan Paidikunla signing off. Bye-bye.